రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల విజయ్ భాష్యం రామకృష్ణ ఎన్నిక ధృవీకరణ పత్రం అందుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజ్యసభ వేదికగా సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి శుభాకాంక్షలు చెప్పారు. రాజ్యసభలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సమర్థవంతంగా ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి భాష్యం రామకృష్ణ నివాళులర్పించారు. రాజ్యసభలో ఎడ్యుకేషన్ గురించి ఏవైతే మన స్టేట్కి రావాల్సిన అంశాలు ఉంటాయో వాటన్నిటి మీద మాట్లాడి అవి వచ్చే విధంగా ట్రై చేస్తాం. అది ఒకటే కాకుండా సహచర ఎంపీలందరితో కూడా కలిసి మన రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రతి అంశాన్ని చర్చించి మరి రాష్ట్రాన్ని అభివృద్ధికి ఉపయోగపడే విధంగా అన్ని సోర్సెస్ని తీసుకురావడానికి ట్రై చేస్తామని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే.